అధ్యక్ష, ధరణి వెబ్సైట్ వచ్చిన తర్వాత కొన్ని డాక్యుమెంట్లు నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. మిత్రుడు మహేష్ రెడ్డి గారు కూడా ఉన్నారు, వారు కూడా వినాలి. కిషన్ రెడ్డి గారు స్వయంగా తిమ్మాపూర్ ఆయన సొంతూరులో భూదాన్ భూములకు సంబంధించి కిషన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేసిండు అధ్యక్ష. 100 ఎకరాల భూదాన్ భూమిని డాక్యుమెంట్లు మార్చే పరిస్థితి ఉన్నది, వాటి కాపాడు ఉండని. ఈరోజు కేంద్ర మంత్రి అధ్యక్ష కిషన్ రెడ్డి గారు, గతంలో హోంశాఖ మంత్రి అధ్యక్ష, ఆ కిషన్ రెడ్డి గారు ఫిర్యాదు చేసిన భూములను కూడా భూదాన్ భూములను కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామం కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద ప్రైవేటు భూముల పేరు మీద భూదాన్ భూములను మార్చి భూములను అమ్మేసి దాని వెనకాల ఉన్నది ఎవరో తేలాలి అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయించిన అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారి ఫిర్యాదును ఒక కేంద్ర మంత్రి అయిన ఆ భయం కూడా లేదు. ఆ రోజు హోంశాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు అధ్యక్ష. ఆయన సొంతూరులో 100 ఎకరాల భూదాన్ భూములకు సంబంధించి కిషన్ రెడ్డి గారు ఫిర్యాదు చేస్తే కిషన్ రెడ్డి గారి ఫిర్యాదును కూడా లెక్క చేయకుండా భూములను ప్రైవేట్ వ్యక్తుల పేరు మీదకి మార్చేసిండ్రు అధ్యక్ష. నేను వచ్చిన వెంబడే నేను కేసు కట్టించిన అధ్యక్ష. పోకల్వాడలో ఈరోజు ప్రభుత్వ భూములను ప్రైవేట్కు ఈ ధరణి పోర్టల్ ద్వారా ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నా అధ్యక్ష. కొన్ని 100,000 ఉన్నాయి. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ లాంటి జిల్లాలే కాదు ఇతర ప్రాంతాలలో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములను యజమానుల పేర్లు మార్చడమే కాదు కొత్త అన్ని తయారు చేసి వాటి అన్నిటిని కూడా సిద్దిపేట రకరకాలు ఒక్క దగ్గర అని కాదు, నాగారము ఒక ప్లేస్ అని కాదు అధ్యక్ష. ఇవాళ నేను ఎందుకు కిషన్ రెడ్డి గారితో ప్రస్తావిస్తున్నా అంటే ఈరోజు ఆయన యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అధ్యక్ష. ఆయన సొంతూరులో ఆయన ఫిర్యాదు చేస్తే కూడా భయం లేకుండా భూదాన్ భూములను బదిలీ చేసి ప్రైవేట్ వ్యక్తులకు పట్టా భూముల కింద రిజిస్ట్రేషన్ చేసిండ్రు అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారు కూడా ఫిర్యాదు చేస్తే దీని మీద చర్యలు తీసుకోకపోతే ఎట్లా అని నేను ఎంక్వైరీకి ఆర్డర్ ప్లేస్ చేసి క్రిమినల్ కేసు బుక్ చేసిన అధ్యక్ష. ఇట్లా ప్రతి దగ్గర ఒక్కొక్కటి కాదు అధ్యక్ష. పోకల్వాడలో కానీ ఇతర ప్రాంతాలలో కానీ చాలా ప్లేసులు, చాలా ఎఫ్ఐఆర్లు, కొన్ని మా గంధంగూడ విలేజ్ కానీ ఇవి నేను వచ్చిన తర్వాత కొన్ని నా దృష్టికి వచ్చిన వాటిని ఈరోజు నేను ఈ క్రిమినల్ కేసులు ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములను ప్రైవేట్ అయితే ఇప్పుడు ఈ వెబ్సైట్ ఓనర్కి ఎంత స్వేచ్ఛ ఉందంటే ఏడైనా కూర్చోవచ్చు, ఎప్పుడైనా ఏం కావాలన్నా ధరణి పోర్టల్కి వెళ్ళిపోయి మహేశ్వర్ రెడ్డి గారి పేరు మీద ఉన్న భూమిని శంకర్ గారి పేరు మీదకి మార్చవచ్చు, శంకర్ గారి పేరు మీద ఉన్న భూమి రేవంత్ రెడ్డి పేరు మీదకి మార్చవచ్చు, 30 ఎకరాలు ఉన్న భూమిని 3 ఎకరాలు చేయొచ్చు, 3 ఎకరాలు ఉన్న భూమిని 3 గుంటలు చేయొచ్చు. ఏం కావాలన్నా స్వైర విహారం చేసే అధికారం వాళ్ళకి ఇచ్చి ఆ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి ఇవాళ పూర్తిగా రాష్ట్రంలో ఉండే భూమి అంటేనే భయపడేటట్టు, భూమి అంటేనే మాకు ఉంటుందో ఉండదో అనే అభద్రతా భావనలకు నెట్టేసే ధరణి చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు మొత్తం లోపభూయిష్టంగా వీటిని తయారు చేస్తే గత సంవత్సరం నుంచి చాలాసార్లు చాలామంది మమ్మల్ని అన్నారు, ఇంకెప్పుడు తెస్తారా ఎప్పుడు మీరు కొత్త చట్టం తెస్తారా అధ్యక్ష. అవగాహన చేసుకోవడానికి కూడా సమయం కావాలి అధ్యక్ష.